ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, బాలకోటే గారు, వాసుదేవ్ గారు జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి పాత్ర ఉంటుందో అధికార పక్షానికి కూడా అలాంటి పాత్రే ఉంటుంది తప్ప అది ప్రభుత్వం కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. నేను వైసీపీ అధికార ప్రతినిధి రాసుకున్న సూక్తి ముక్తావళి రాసుకున్నాను. నేను అడుగుతున్నది ఎన్నికల కమిషన్ వైసీపీ పార్టీని కాదు, అది వాలంటీర్ల యొక్క చైర్మన్ సంస్థ కాదు. ఎన్నికల కమిషన్ ఏం చెయ్యాలో ఆ నిధుల ప్రకారంగా పీక్ అవతలేమంటుంది. ఐఏఎస్లందరూ కూడా అయ్యా అన్నట్టుగా, ఐపీఎస్లందరూ కూడా అయ్యా అన్నట్టుగా ఎన్నికల కమిషన్ అయ్యా అని అనకూడదు అనుకుంటుంది. ఎన్నికల కమిషన్ కూడా తమ జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది వైసీపీ. ఎన్నికల కమిషన్ మీద ఈ రోజున కేసులు పెడుతున్నారు వాలంటీర్ల మీద. జీవితంలో బోగు సంఖ నాకిపోతారు. వైసీపీ నాయకులకి ఏముంది, ఏసీ గదుల్లో కూర్చుంటారు, టీవీ డిబేట్లో కూర్చుంటారు. ఆ వాలంటీర్లందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు 5,000 రూపాయల చందా డబ్బుల కోసం ఇప్పుడు వాలంటీర్లు కూడా బలి చేస్తున్నారు రాజకీయాల కోసం. ఇది మాట్లాడుతున్నా. ఇప్పటికి 385 కేసులు అయినాయి. కారుల మీద ధ్వంసం జరుగుతున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత, అడగడం మా ధర్మం. మీ ప్రభుత్వంలో లేరు. నేను చెప్తున్నాను, ప్రో జగను యాంటీ జగన్ ఎన్నికల కావివి, సేవ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇవి. షేవ్ క్యాపిటల్, షేవ్ విశాఖ, షేవ్ దళిత, షేవ్ బడుగు బలహీన వర్గాలు చెవులు మూసి సంకనాకిచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ పరిపాలన. చంపి డోర్ డెలివరీ చేశారు. డాక్టర్ సుధాకర్ చంపారు. ఎవరికి ఎన్నికలు జరుగుతున్నాయి? ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈస్ ది నోట్ ద పాయింట్. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇది, ప్రో జగన్లు కావు. కాబట్టే ప్రభుత్వం ఇలా ఉంది. ఎవరి వాలంటీర్ వ్యవస్థ మీ సైన్యం. మీరే చెప్పారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది. 3 రోజుల్లో ఇన్ని దుర్మార్గాల. నేను చెప్తున్నాను మళ్ళీ విశ్లేషకుల్లా విచక్షణ లేకుండా మాట్లాడమనే ఈ సూక్త ముక్తావళి మూలనే వైసీపీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. నేను ఏ ప్రతినిధి అయినా చెప్తున్నా, టీవీలో మాట్లాడే ప్రతినిధి మీరేంటో మాట్లాడండి, మీరేంటో బాధ్యత కలిగి మాట్లాడండి. ఎన్నికల కమిషన్ మీ జేబు సంస్థ, ఎన్నికల కమిషన్ అడగకూడదు. మీకేంటి పెయిన్? ఎన్నికల కమిషన్ అడిగితే వైసీపీకి వచ్చేసిన బాధ ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తప్పు చేసిన అధికారులని, చర్యలు తీసుకున్న అధికారులని తీసేయమంటున్నాం. ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో ఎస్పీలు పనిచేయకపోతే మీరు అందరు రెడ్లు వేసుకుంటే, అందరు రెడ్లే కదా ఎస్పీలు అందరూ. ఇక ఇంకో కులం ఉందా? మాధవరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఎక్కడ ఈ తోకలన్నీ? ఈ తోకలందరూ తీసి పక్కన పెట్టి కత్తిరిస్తే కానీ రాష్ట్రం బాగుపడుతుంది. దేశీయ దాష్టీకాలన్నీ కూడా ఆ తోకలంలోనే. ఆ తోకలను పక్కన పెట్టమని ఎన్నికల కమిషన్ అడుగుతున్నా. మీరేం అధికారంలో లేరు, మీరేం బాధపడినక్కర్లా. కాబట్టి మీ సూక్తి ముక్తావళి చెప్పుకోండి. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఏమి రామకోటి రాశారు, ఏం చాలీసా రాశారు, ఇవి చెప్పండి. సుజాత గారు, మనం లెట్స్ కంటిన్యూ దిస్ డిబేట్ టుమారో. టైం కూడా పూర్తిగా వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ పాలకపక్షంగా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. డెఫినెట్లీ వీ విల్ కంటిన్యూ దిస్ డిబేట్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత్ గారు, సౌజన్య గారు, సురేంద్ర నాయుడు గారు, రవికిరణ్ గారు, అలాగే బాలకోటే గారు, అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి ఏంటంటే ఏపీలో